అందరికీ నమస్కారం. ఈరోజు మనం పరమానందయ్య శిష్యుల హాస్య కథల సీరీస్‌ని ప్రారంభిద్దాం. అయితే ఇందులో 'తల పగలగొట్టి విద్యా గ్రంథాలను వెలికితీయుట' అనే ఘట్టాన్ని మనం తెలుసుకుందాం. ముందుగా పరమానందయ్య శిష్యులు ఎలా శాపగ్రస్తులయ్యారో కూడా తెలుసుకొని, తర్వాత మిగతా కథని కూడా తెలుసుకుందాం. అయితే కళింగ దేశంలో సుమనోహరంగా ప్రకృతి కాంతవడిలో ఓలలాడిన మహేంద్రగిరులను దివి నుంచి ఇంద్రధనస్సులా దిగి ఆకాశంలో విహరిస్తున్న మెరుపుతీగల్లాంటి గంధర్వ కన్యలు చూసి అబ్బురపడ్డారు. ఎటు చూసినా నింగిని తాకే వటవృక్షాలు, వాటి పచ్చదనం, జలపాతాల సోయగాలు. ఆ గిరులను చూడడానికి రెండు కన్నులు చాలవు అన్నట్లు కన్నులు విశాలం చేసి చూశారు. పంచపాండవుల ఆలయాలను చూసి, అబ్బా! ఎంత రమణీయంగా ఉంది ఈ గురుల పరిసరాలు. ఈ సూర్యోదయంలో ఎంత పరవశంగా ఉంది ప్రకృతి. మన ఊహ తప్పు కాలేదు. పదండి, ఆ కనిపిస్తున్న తటాకంలో స్నానం చేసి, ఆ పంచపాండవుల ఆలయాలను దర్శనం చేసుకుందాం అని కూడ పలుక్కుని మరీ ఉత్సాహంగా చలిభయం వదలి నింగిలోంచి కిందికి ఆత్రంగా ఆనందంగా దిగారు. ఆ రోజు శివరాత్రి పర్వదినం. గిరిజనులు సాయంత్రానికి ఆ గిరులను అతి కష్టంతో అధిరోహించి, తాము నమ్మిన ఆ పంచపాండవుల గుడులను దర్శించి, శివరాత్రి జాగరణ చేయడం ఓ నమ్మిక. ఈ పద్ధతి ద్వాపర యుగం నుంచి వస్తున్నది. ఆ విషయం గంధర్వ కన్యలు గుర్తు చేసుకొని మరి ఆ విషయం గంధర్వ కన్యలు గుర్తు చేసుకొని మరి నరుల దృష్టిలో పడకుండా ఒంటి మీదున్న వస్త్రాలను విడిచి తటాకంలో దిగి తనివి తీరా స్నానం చేయసాగారు. అలా ఎంతసేపు చేశారో తెలియనంతగా అలా ఎంతసేపు చేశారో తెలియనంతగా స్నానం చేస్తూనే ఉన్నారు. అలా కేరింతలతో, తుళ్ళింతలతో బంగారు చేప పిల్లల్లా ఈదుతూ ఆనందించారు. ఆ గంధర్వ కన్యలలో గంధర్వరాజు కూతురు చిత్రరేఖ స్నానం చాలించి ఒడ్డుపైనున్న వస్త్రాలను తీసుకుని ధరించి, ఓ చెలులారా ఇక రండి. ఇప్పటికే చాలా ఆలస్యమయ్యింది. గిరులపై గల పంచపాండవుల ఆలయాలను దర్శించుకొని మన లోకం పోవుదుము. నరుల దృష్టిలో పడకూడదని కదా మన పెద్దలు నిత్యం మనకు చెప్పి నూరిపోసేది గుర్తులేదా? ఓ చిత్రరేఖ, నీవు ఆ ఆలయాలను దర్శించుకుని వచ్చెయి. మాకు ఇంకా ఇక్కడ జలకాలాటలపై సరదా తీరలేదు. మమ్మల్ని ఇబ్బంది పెట్టక నీవు ఆ పని చేసుకుని వచ్చెయి. బతిమాలుతున్నట్లుగా ఒక కన్నె చెప్పింది. చిత్రరేఖ సరేనని తలూపి బయలుదేరింది. ఒక్కతే హడావిడిగా నింగిలోకి తనకున్న మాయలు, మహిమలతో రివ్వున దూసుకుపోయింది. ఈ చిత్రరేఖకు దైవపిచ్చి ఎక్కువ. ఈ వయస్సులో కావలసినది మనస్సుకు నచ్చిన చెలికాడు, ఓ అందగాడు. మన దేవలోకంలో కంటే ఈ నరులు చాలా తెలివైన వారని విన్నాను. ఒక్క నరుడు కనపడినా బావుండేది కదే! వారిలో ఒకామె నవ్వుతూ చెప్పింది. ఆమె మాటలకు గలగలా నవ్వారు మిగిలిన వారంతా. కనపడితే భలే బాగుంటుంది. ఎందుకంటే మనం ఇప్పుడు ఎలా ఉన్నాం? ఒంటి మీద నూలు పోగు లేదు. ఆ నరుడు చూస్తే వారి తెలివితేటలు మాటలా ఉన్నా మన వెంట పడడం ఖాయం. బదులిచ్చింది వారిలో ఒకామె. ఆ నరులు గొడవెందుకు గాని చిత్రరేఖ వెళ్ళింది ఆ గిరులపై గల పాండవుల గుడులు గోపురాలకు. అవును, ఆ పాండవులెలా దేవుళ్ళెలా అయ్యారు? ధర్మరాజేమో మహాజూదరి. అట్టివానికి మన దేవలోకంలో పాపాత్ముడిగానే చూస్తారు. అంతెందుకు, యమధర్మరాజు ఏకంగా తీవ్రంగానే శిక్షించగానే వదలడు. పైగా ఆలిని తమ్ములను కూడా తాకట్టుగా పెట్టి మరీ జూదం ఆడాడు. ఒక భీముడు పక్కవాడు తిన్నాడా లేదా అనేది కూడా పట్టించుకోకుండా ఎప్పుడూ తిండియావ. ఇక అర్జునుడు తనకంటే ఎవరు అస్త్రవిద్యల్లో ముందుండరాదని ఏకంగా ఏకలవ్యుని బొటనవేలిని తన గురువు చేత గురుదక్షిణగా స్వీకరింపజేశాడు. చివరగా నకుల సహదేవులు వీరు పాండవులలో తోక పెళ్లి కొడుకుల్లాంటి వారు. వీరు దేవుళ్ళుగా ఎప్పుడయ్యారు? విగ్రహాలుగా ఎలా వెలిశారు? భలేగుంది ఈ నరమానవుల తెలివి. వీరికి వంత మన చిత్రరేఖ. చూద్దాం పాండవ దేవుళ్ళు మనకేమి ఇస్తారో అని ఒకామె పెద్ద ఉపోద్ఘాతమిచ్చింది. అక్కడ చిత్రరేఖ గిరులపై కొలువు తీరిన పాండవుల గుడులను తృప్తిగా దర్శించి తిరిగి ప్రయాణమయ్యింది. అప్పటికే తీక్షణమవుతున్న ఎండ దాటికి ఒకంత కందిపోయినదై చిరుకోపంతో తటాకం వద్దకు వచ్చింది. అంతే, అక్కడ చూడకూడని దృశ్యం చూసి నిర్ఘాంతపోయింది. తటాకంలో ఇంకనూ ఆదమరిచి స్నానం చేస్తున్న తన చెలులను 12 మంది నవయవ్వన బ్రాహ్మణ మునీశ్వరులు తదేకంగా తమకంగా పరిసరాలను మరచి చూస్తున్నారు. ఆ య ఆ యువమునుల చేతుల్లో ఉన్న దర్భలు, యజ్ఞంలో వేయాల్సిన హవన సామాగ్రి జారిపోతూ నేలపాలవుతుంది. ఆ అందాల కన్యలను చూస్తూ ఒక్కొక్కటిగా జారవిడవసాగారు. ఇదంతా ఆ మునులకు తెలియకుండానే జరిగిపోయింది. తటాకంలో గల కన్యలు కూడా మునులను చూసేసరికి మునుల చేతులు ఖాళీ అయ్యాయి. అంతే, ఒక్కసారి కన్యలు పెద్దగా అరచి తెప్పున నీటిపై తేలియాడారు.
ఇదంతా చూస్తున్న చిత్రరేఖ మరి ఉపేక్షించలేకపోయింది. పట్టరాని కోపంతో ఆ మునులపైకి దూసుకుపోయింది. కామాంధులారా! చూడడానికి ముని రూపాలతో ఉండి స్నానం చేస్తున్న కన్యలను కామవికారపు చూపులతో చూశారు. మీరు చూస్తున్నట్లు తెలియని ఆ అమాయకపు కన్యలు ఇప్పుడు మిమ్ము చూసి భయభ్రాంతులయ్యారు. విన్నారుగా వారి హృదయ విదారకరమైన ఆక్రందనలు. మీ వంటి వారిని క్షమించరాదు. మీరు మానవ మృగాలుగా ప్రవర్తించారు. మీరు వచ్చిన పని మరచి కన్యల నగ్న రూపాలను చూసి మీ మొదలను పోగొట్టుకుని చేతిలో ఉన్న యజ్ఞ హవనాలను నేలపాలు చేశారు. ఆ దోషం ఊరికే పోదు. కనుక నిజంగానే బుద్ధిహీనులై ఈ నరలోకంలో మీ వికృత చేష్టలతో నవ్వుల పాలైపోదురుగాక అని శపించింది. ఆ 12 మంది యువమునులు అయోమయంలో పడి ఆమె వంక చూస్తూనే ఉండిపోయారు. ఆమె ములుకుల్లాంటి పలుకులతో కూడిన శాపం వృథా కాలేదు. చూస్తుండగానే వారి రూపాలు స్వల్పంగా మారిపోయి పిచ్చి చూపులతో మిగిలారు. వెకిలిగా నవ్వుతూ ఒకరిని ఒకరు చూసుకుని పగలబడి నవ్వసాగారు. శాపగ్రస్తులైపోయారు. వారికి తగిన శాస్తి జరిగిందని వారి వైపు హీనంగా చూస్తూనే నీటిపై తేలియాడుతున్న తన చెల్లెలు వైపుకు వెళ్ళింది. నీటి మీద తేలియాడుతున్న శరీరాలను చూసి కెవ్వుమని కేక వేసి భయభ్రాంతమైపోయింది. నలుగురు తన చెలులు విగతజీవులై ఉన్నారు. వారు ఈ అకాల మరణాన్ని ఎందుకు పొందారో ఆమెకు కొద్దిసేపటిలో అవగతం అయింది. ఆ మునుల చేతుల్లో హవనద్రవ్యాలు యజ్ఞకుండంలో పడవలసినవి నేలపాలు కావడమే. ఆ దోషమే శాపం అయ్యింది. ఇప్పుడు ఏం దారి అని పరిపరి విధాలుగా ఆ ఒడ్డున కూర్చుని ఆలోచించసాగింది. అంతలో ఓ ముదుసలి ముని శ్రీముఖ మహర్షి రానే వచ్చి తన శిష్యులను చూసి ఏమైంది? క్షణమాలస్యం చేయకుండా యజ్ఞవాటికకు రావలసింది పోయి తీరుబడిగా ఇక్కడేం చేస్తున్నారు? మీ కారణంగా నేను ఈ రోజు తలపెట్టిన యజ్ఞం అసంపూర్తిగా ఆగిపోయింది. యజ్ఞవాటికకు ఎందుకు సకాలంలో రాలేకపోయారు? ఇక్కడేం చేస్తున్నారు? కోపంగానే ప్రశ్నించాడు. పాపం ఆ శిష్యులు సమాధానం చెప్పలేకపోయారు. ఆ ముదుసలి ముని చుట్టూ చూసి తటాకంలో తేలియాడుతున్న కన్నె శవాలను చూసి, ఆ శవాలేమిటి? అందరూ కన్నెపిల్లల్లా ఉన్నారే? ఏమయింది? ఆ ఒడ్డున కూర్చున్న కన్య మానవ సంతతి కానట్టుగానే ఉంది. ఏ గంధర్వ కన్యనో తలపింపజేయుచున్నది. ఇక్కడేదో జరిగినది. ఇక ఉపేక్షింపరాదు అని తన దివ్యదృష్టితో పరికించి చూశాడు. నాయనలారా! ముందు వెనక చూడని ఆ గంధర్వకన్య వలన అకారణంగా శాపగ్రస్తులైనారా? అయ్యో! నేనునూ మీపై కోపంతో శపించబోయాను. ఎంత పొరపాటు జరగబోయినది? చిత్రరేఖ ఇటు రా అని ఎలుగెత్తి పిలిచాడు. చిత్రరేఖకు ఎందుకో ఆ ముదుసలిని చూడగానే భయం పట్టుకుంది. అంత్ అతనే కోపంగా పిలవడంతో త్రుళ్ళిపడి పరుగెత్తుకుని వచ్చింది. ఏమి నీ అహంకారం? అకారణంగా అమాయకులైన మునులను శపించితివి. వీరు ఇంతవరకు ఆడదాని నీడను కూడా చూడనివారు. ఒక్కసారి ఈ తటాకంలో మీ వంటి గంధర్వ కన్యలు చులకాలాడడం చూసి అచ్చెరు పొందారు. నీవు మహిమలు తెలిసిన దానవు. ఒక్కసారి నీ దేవలోక దివ్యజ్ఞానంతో వీరి గురించి పరికించి చూడాల్సింది. ఈ మునులెవరో తెలిసేది. అకారణంగా నీ శాపానికి గురి అయినారు. వీరు శిశుదశ నుంచి నా వద్ద పెరిగారు. ఈ ఘోరారణ్యం, జంతువులు, తటాకాలు, తపస్సు, గురువుగా నేను తప్పితే వీరికి ఎవరూ తెలియదు. అకారణంగా శపించావు. ఇందుకు నీకు తగిన శిక్ష విధించితే కాని నా మనస్సులో ఏర్పడ్డ దిగులు పోదు. ఆ మాటలు చెప్తున్నప్పుడు ఆయన పెదాలు కంపించాయి. ఆమె వంక కోపంగా చూశాడు. మునీశ్వర, నన్ను క్షమించండి. ఆడుదానికి శీలం కంటే గొప్పది ఏమి కాదని మీకు తెలియనిది కాదు. తటాకంలో గల నా చెలులు నగ్న రూపాలను తనివితీరా చూస్తూ ఆస్వాదిస్తుంటే నేను వీరి గురించి ఏమి ఆలోచించగలను? అబలను శాపాలు పెట్టకుండా మరే విధంగా తలపడగలను? ఒకసారి పెద్ద మనస్సుతో ఆలోచించండి. నా నిర్దోషిత్వం రుజువు కాగలదు. చిత్రరేఖ, నీవు ముందు వెనుకలను ఆలోచించకుండా అగ్నికుండములు వంటి శక్తివంతులను శపించి నీకున్న మాయలు మహిమలను కోల్పోయావు. నీవు ఇక నీ నిజరూపానికి ఏ విధంగా పోలేవు. నీవు ఈ భూలోకంలో పడి ఉండగలవు. నీ చెలులు నరులను చూడాలని, వారితో కూడి ఆనందంలో మునిగి తేలాలని అని నరులను పెళ్లాడాలని ఆశపడ్డారు. వారిని చూస్తూ హోమంలో వేయాల్సిన యజ్ఞ హవనాలను మునులు నేల మీదకు విడవడం వలన అందుకు కారకులైన నీ చెలుడు విగతజీవులయ్యారు. ఏమీ నేను మరి నా తల్లిదండ్రుల వద్దకు పోలేనా? నా శక్తియుక్తులు నశించినవా? అయ్యో! ఎందుకు వచ్చి తిని? ఇందుకు ఇంతగా చిక్కుబడి తిని? కనీసం ఇంట్లో ఎవరికి కూడా చెప్పకుండా వచ్చినందుకు నాకు తగిన శాస్తి జరిగినది. నేను ఈ నరలోకంలో ఎక్కడని బతకను? నా చెల్లెలు చనిపోయారు. నా ఉనికి నా తల్లిదండ్రులకు ఎవరు చేరవేస్తారు? అని వలవలా ఏడ్చింది. ఆమె దీనావస్థను చూసి శ్రీముఖ మహర్షికి కోపం కరిగిపోయి జాలి వేసింది. ఆమెను ఓదార్చి, నేను తలపెట్టిన యజ్ఞం నెరవేరకపోయినా ఎందుకో నాకు ఈ రోజు యజ్ఞ విఘాతకులకు తగిన శాస్తి చేయాలని
తగిన శాస్తి చేయాలని అనిపించడం లేదు. ఎవరిపైనా ఎలాంటి కోపం రాలేదు. సరికదా నిదానంగా ఉంది నా మనస్సు. మీ అందరికీ నేను మేలు చేతును. జరిగిన దానికి విచారించకు. నీవు కారణజన్మురాలవు. నీకును నీతో విచ్చేసిన నీ చెలులకు నరులను పెళ్లాడాల్సిందిగా దైవ సంకల్పితమై మీ తలరాతగా ఉంది. కనుక విధిని ఎవరూ తప్పించలేరు. అదేమిటి మహర్షి, నా చెలులు అకార మరణానికి గురైనారు కదా! వారు నలుడును పెళ్లాడాల్సిందిగా దైవ సంకల్పితమనుచున్నారు. మరి ఎటుల ఆ సంకల్పం జరుగును అర్థం కాక అడిగింది. చిత్రరేఖ, నీ చెలులు నలుగురు చనిపోలేదు. అవంతి దేశంలో బిడ్డలు లేని రాజుకు పెంపుడు కుమార్తెలుగా ఉన్నారు. నేను ఈ కారడవిలో ఆ అవంతి రాజు ఆ నగరంలో ఒకేసారి యజ్ఞం చేశాం. కానీ నేను పూర్తి చేయలేకపోయాను. ఆ రాజు పూర్తి చేసి యజ్ఞఫలంగా ఇక్కడ యజ్ఞ హవనాలను నేలపాలు కారకులైన నీ చెలులు అక్కడ రాజుకు పెంపుడు కుమార్తెలుగా దక్కారు. అయితే నీ చెలులు నరులను పెళ్లాడగలరు. నీవును అదే దారిలో పయనించగలవు. నేను ఇప్పుడు నా చెలులను శిశువులుగా చూడాలా స్వామి? వారు పెరిగి పెద్దవారయ్యే వరకు నేను ఈ నరలోకంలో వేచి ఉండాలా? నేను నా చెలుడు మా లోకం నుంచి తల్లిదండ్రులను చెప్పకుండా నేను నా చెలుడు మా లోకం నుంచి తల్లిదండ్రులకు చెప్పకుండా వచ్చినందుకు మేము పెద్ద శిక్షకు గురి అయితిమి. మళ్ళీ మళ్ళీ కుళ్ళి కుళ్ళి ఏడ్చింది చిత్రరేఖ. చిత్రరేఖ, ఏడవకు. నీవనుకున్నట్లు నీ చెలుడు పసిపాపలుగా ఆ రాజుకు జన్మించలేదు. యజ్ఞఫలదాతచే కన్యలుగానే ప్రసాదింపబడినారు. కనుక నీవు చూస్తే పోల్చుకోగలవు. కానీ అవంతి రాజ్యం ఇక్కడ మనముంటున్న కళింగ రాజ్యానికి చాలా చాలా దూరం. ఇప్పట్లో వారిని చూడడం సాధ్యం కాదు. కాలమే మిమ్ములను కలపగలదు. ఆ నలుగురు నీవును కలిస్తే ఐదుగురు కదా! మీ ఐదుగురు ఒకే ఇంటికి కోడళ్లుగా కానున్నారు. అంటే ఐదుగురు అన్నదమ్ములకు ఇల్లాండ్రు కాగలరు. స్వామి, మమ్ము వరించి పరిణయమాడునది నరులే కదా! వారు నైతికంగా పతనమయ్యే హీనులా? లేకుంటే రాజులా? ఆ వరులు ఎట్టివారు దయచేసి తెలుపండి. అమ్మా చిత్రరేఖ, నీ భయం నాకు తెలియను. నీ తల్లిదండ్రులకు చెప్పకుండా విచ్చేసినందున అన్ని వైపుల నుంచి ఆలోచించుచున్నావు. నీవు భయపడినట్లు కాకుండా అన్ని విధాల నీకును నీ చెలులకు యోగ్యులైన వారే భర్తలుగా వస్తారు. ఆమెకు అన్ని విధాలుగా ధైర్యం చెప్పాడు ఋషివర్యుడు. అంతలోనే ఓ పల్లకి అటువైపు వస్తూ శ్రీముఖ మహర్షి దృష్టిలో పడింది. ఆయన పల్లకీలోని వారిని గుర్తించి, నాయనా పరమానందయ్య, రావయ్య, నిన్ను చూసి చాలా కాలమయ్యింది. ఆ పిలుపుతో పల్లకీలో నుంచి పరమానందయ్య తొంగి చూసి అబ్బురుపడి పరుగున వచ్చి శ్రీముఖ మహర్షి పాదాలపై పడి నమస్కరించాడు. ఆప్యాయంగా మహర్షి లేవనెత్తి, నాయనా పరమానందయ్య, నా దీవెనలు నీకు ఎప్పుడూ ఉంటాయి. నీవు నీ భార్యా పిల్లలు అందరూ క్షేమమే గదా అని కుశల ప్రశ్నలు అడిగాడు. గురుదేవ, చాలా కాలం తర్వాత తమరిని చూశాను. నేను తలపెట్టిన బతుకుతెరువలో ఏదైనా రాజు కొలువు దొరుకుతుందని ఆశతో బయలుదేరాను. మీ దర్శన భాగ్యంతో నా ఆశ తప్పక ఈడేరునన్నది ఆనందంగా ఉంది. ఈ అడవిలో మీరు మీ ఈ అడవిలో మీరు, మీ చుట్టూ ఉన్నవారు, ఈ దేవలోక సుందరి, ఆ చెరువులో తేలియాడు ఆడువారు, ఇక్కడ ఏమి జరుగుతున్నదో నాకు చాలా వింతగా ఉంది. దయచేసి తెలియజేయండి అని అడిగాడు పరమానందయ్య. నేను పిలిచింది అందుకేనాయనా, నా మాట జవదాటవని కొండంత ఆశతో ఉన్నాను. నీవు నాకు గొప్ప సహాయం చేయవలను. నీకు అడగడానికి నాకు నోరు రాకున్నా తప్పని పరిస్థితిలో నీవు చేయగల సాయం కోసం ఒక రకంగా ఉద్వేగంతో ఉన్నాను. అన్నిటికంటే వయస్సులో చాలా పెద్దవాడిని. ఈ మతిహీనులతో ఈ భయంకరమైన అడవిలో వీరి బాధ్యతలను మోయలేను. ఇదో ఇదో కాకుల దూరని కారడవి. గురుదేవా, నిరభ్యంతరంగా అడగండి. కాదు కాదు, ఆజ్ఞాపించండి. ఒకప్పుడు మీ వద్ద విద్య అభ్యసించడానికి వస్తే నన్ను కాదన్నారు. మీ వంటి వారికి శుశ్రూష చేయడానికి ఆనాడు నాకు అవకాశం కలుగలేదు. ఎక్కడెక్కడో విద్యనభ్యసించి ఈ రోజు మీ ముందు ఇలా ఉన్నాను. నేనేం చేయాలి? మిక్కిలి వినయంగా అడిగాడు పరమానందయ్య. ఆ ప్రక్కనే ఉన్న మతిహీనుడైన యువమునుడు పరమానందయ్యను యగాదిగా పిచ్చిచూపులు చూశారు. నాయనా పరమానందయ్య, వీరు నా శిష్యులు. ఈ గంధర్వకన్య కారణంగా శాపగ్రస్తులైనారు. వృద్ధాప్యం వలన నేను వీరితో కలిసి జీవించలేను. నీవే పెద్ద మనస్సుతో వీరిని కంటికి రెప్పలా కాపాడాలి, కంటికి రెప్పలా సాకాలి. వీరు మతిహీనులుగా చేయు పనుడు వలన నీకు గాని నీ కుటుంబానికి గాని ఎలాంటి ఇడుములు కష్టాలు కలగవు. అన్నీ శుభపరిణామాలే నీవు చూడగలవు. వీరి వలన నీకు రాజాశ్రయం కలగనున్నది. నీవు మారుమూల గ్రామాలలో బతుకీడ్చవలసిన అగత్యం మరి ఉండదు. తప్పక మీ ఆదేశానుసారం ఈ మునులను కంటికి రెప్పలా కాపాడగలను. మీరు నిశ్చింతగా ఉండండి. పరమానందయ్య, వీరు శాపగ్రస్తులు. వీరి మతిమాంద్యం వలన నీకును ఈ లోకానికి ఎంతో మేలు జరుగగలదు. వీరిని మునులుగా చూడవద్దు. ఈ క్షణం నుంచి నీకు శిష్యులు. నీ వారకమైన శిష్యవాత్సల్యం
చూపాల్సినది కోరుచున్నాను. నీతో ఈ గంధర్వ కన్య కూడా వచ్చును. ఈమెకు పరిణయం ఆయన మరుక్షణం వీరికి మతిహీనత పోవును. తిరిగి యథాస్థితిలో వీరు ఈ మహేంద్రగిరులకు చేరగలరు. శ్రీముఖ మహర్షి తేలికైన మనస్సుతో చెప్పాడు. మీ ఆశీర్వాద బలంతో నేను నా శిష్యులతో అన్ని విధాలా సుఖంగా ఉండగలం చెప్పి పరమానందయ్య సెలవు తీసుకున్నాడు. ఆయన వెంట నడిచింది చిత్రరేఖ. వారు కనుచూపు మేర వరకు వెళ్ళిన వరకు చూస్తూ నిలబడ్డాడు శ్రీముఖ మహర్షి. అర్ధరాత్రి అయ్యేసరికి కళింగ నగరానికి చేరువలో ఆగిపోవాల్సి వచ్చింది. పరమానందయ్య, ఆయన శిష్యులు, బోయలు కూడా బాగా అలసిపోయారు. ఏమయ్యా, ఎలాగైనా నగరంలోకి చేరాలి అని అనుకున్నాం. మీ వంతు శ్రమపడ్డారు, కానీ చేరలేకపోయాం. అక్కడేదో ధర్మసత్రం ఉంది. ఈ రాత్రికి అక్కడ బస చేసి ఉదయాన్నే రాజదర్శనానికి వెళ్దాం. నలుగురు బోయలకు చెప్పాడు. పల్లకీలోంచి చిత్రరేఖ దిగి భయంగా చూసింది. పల్లకీ వెంట నడిచిన పరమానందయ్య బాగా అలసటగా ఉన్నందున సత్రంలో తలదాచుకోవడానికి సిద్ధమయ్యాడు. ఇక 12 మంది శిష్యులకు అయోమయంగా ఉంది. వారికి స్వంత ఆలోచనే లేనీలేదు. అంతా కలిసి గుంపుగా ఒకచోట చేరారు. పరమానందయ్యను ఎలా పిలవాలో తెలియని పరిస్థితిలో ఉన్నారు. అది గమనించిన పరమానందయ్య వారిని పిలిచి, ఇక్కడ విశ్రమించండి, మీరు బాగా అలసిపోయి ఉన్నారు అని వారికి లాలనగా చెప్పాడు. వారిలో ఒకడు అందరితో చెవిలో కూడబలికి, మీకు మేమంతా ఏమని పిలవాలి? ముద్దుగా అడిగాడు. గురువుగారు అని పిలవండి నాయనా అన్నట్లు మీ పేర్లు చెప్పలేదు. మీరు ఏ శాస్త్రములను చదివారు? మీ పాండిత్యం గురించి తెలుసుకోవాలని ఆసక్తిగా ఉంది. నాకు చెప్పండి. ఇక్కడ నుంచి హాస్యభరితమైన ఘట్టం మొదలవుతుంది. చూద్దాం. మేమేం చదివామో మాకే కాదు, మా పక్కవారికి కూడా తెలియదు. మా పేర్లు చెప్తాం వినండి. అందులో మేమేమిటో తెలియగలదు. ఒక శిష్యుడు మరింత ముద్దుగా పలికాడు. మాకీ పేర్లు గొడవెందుకు అన్నట్లు బోయలు పెద్దగా ఆవలిస్తూ నిద్రపోసాగారు. గంధర్వకన్య చిత్రంగా ఆ శిష్యుల వంక చూస్తూ తను అనవసరంగా శాపానికి గురి చేశానని లోలోపల బాధపడసాగింది. వారు పూర్తిగా అజ్ఞానపు ముద్దల్లా ఉన్నారు. ఒక శిష్యుడు ముందుకు వచ్చి, రేయ్, అందరూ గురువుగారి ముందు చేతులు కట్టుకుని నిలబడిండ్రా. గురువుగారు వీడి పేరు వామశ్రవణుడు. అంటే వీడి 2 చెవుల్లో ఎడమ చెవి పెద్దదిగా ఉంది చూడండి. అందుకే ఆ పేరు. మరేమో వీడి పేరు దక్షిణాస. అంటే కుడివైపు ముక్కు కుడివైపు ముక్కు లోటాల ఎంత ఉబ్బి ఉందో చూడండి. వీడి పేరు పంచముఖుడు. బాగా గమనించి చూస్తే వీడు ఒక్కడిలా ఉండడు. 5 ముఖాలతో ఉన్నట్లున్నాడు. చాటలా ఉంది వీడి ముఖం. ఇక వీడిని చూడండి. వీడి పేరు పిచండిలుడు. అంటే పెద్ద పొట్టవాడు. ఆ మాట ఆ మాట అనేసరికి శిష్యులు అంతా గొల్లున నవ్వారు. పరమానందయ్య కూడా వినోదంగా వింటూనే నవ్వాడు. అంతవరకు జాలిగా చూసే చిత్రరేఖ కూడా కిసుక్కన నవ్వింది. గురువుగారు, వీడేమో శతరూపుడు. వీడి రూపం చాలా వికృతం. ఏ జంతువును తలుచుకున్నా దాని రూపం వీడిలో కనిపిస్తుంది. నా వెనుకనే ఉన్నవాడు శతాయువు. ఏ క్షణమైనా వీడి ప్రాణం గాల్లో కలిసినట్లు లేదు వీడి ప్రేతముఖం. అందుకే వీడికి ఆ పేరు పెట్టాను. మరి వీడిని చూడండి, దరహాసుడు. వీడు ఏడ్చినా నవ్వినట్టే ఉంటుంది. కావాలంటే చెంప చెల్లుమనిపించండి, రంకెలేసి మరీ ఏడుస్తాడు. అయినా వీడిలో ఏడుపు కానరాదు చెప్పి వికవికామని నవ్వాడు. అంతా నవ్వులతో తేలిపోయారు. ఇంతవరకు చెప్పినవాడే మిగిలిన వారి పేర్లు చెప్పసాగాడు. గురువుగారు, వీడిని చూడండి. చూడ్డానికి బాపడులా లేడు. నల్లముద్దులా ఎర్రని కన్నులతో భీకరంగా ఉన్నాడు. నిద్రతీరి లేచినవాడు వీడిని చూస్తే గుండె పగిలి చస్తాడు. వీడి పేరు సమవర్తి. అలాగే ఇతగాడిని చూడండి. ఖాళీ ఉన్నప్పుడు వీడి పని ఏమిటంటే ఒళ్ళంతా తెగ బరుక్కోవడమే. అదేం చర్మరోగమో గాని అంతులేదు. కనీసం ఏదైనా లేపనాలు పోయాడు. అందుకు వీడి పేరు పామనుడు అని పెట్టుకున్నాం. గంధర్వకన్య తెరలుగా నవ్వింది. అప్పుడే అయిపోలేదు. మరి ముగ్గురున్నారు. వీడి వాలకం. ఎప్పుడు సురాపానం తాగినవాళ్ల ఉన్మత్తునిగా ఉంటాడు. ముద్దుగా వీణ్ణి దిమ్మరీడు అని పేరు పెట్టుకున్నాం. ఇక వీడిని చూడండి. వీడి పిలక ముదిరిపోయిన జెర్రిపూతులా ఉంటుంది. ఆ పిలకలో విరగబూసినట్టు మొలిచిన జుట్టును చూసి చూడాలుడు అని పేరు పెట్టుకున్నాం. పరమానందయ్య పగలబడి నవ్వుతూ, చాలా చక్కగా ఉన్నాయిరా నువ్వు చెప్పిన పేర్లు. మరి నీ పేరేమి గురుదేవా? నాకు సిగ్గుగా ఉంది. ఎక్కడైనా ఏ పురుషుడైనా తన పేరు చెప్తాడేంటి? మీరు మరీను అని ఆ శిష్యుడు సిగ్గు మొగ్గలయ్యాడు. పరమానందయ్య ఆ మాటలకు అవాక్కయ్యాడు. ఏ పురుషుడు తన పేరు చెప్పుకోలేడా? ఎందుకని? తొలిసారి నీ నోట ఇలాంటి మాట విన్నాను. పేరు చెప్పడంతో తప్పేముంది? ఆ సిగ్గుపడ్డ శిష్యుడు తటపటాయిస్తూ, ఏ ఆడదైనా తన భర్త పేరు చెప్పగలదా? అలాగే పురుషుడు కూడా తన పేరు ఎక్కడా చెప్పలేడు. ఈ మాత్రం తెలియకపోతే ఎలా గురుదేవా? ఎలా బతుకుతావో ఏమో
ఆరిబడవా! నాకు తెలీదా? నీపాటి పరిజ్ఞానం నాకు లేదా? నేను ఎలా బతుకుతాను అని నీవు బాధపడుతున్నావా? నీకు మతిభ్రష్టత్వం చాలా ఎక్కువ మోతాదులో ఉందిరా! ఒకింత చిరాకు పడ్డారు. ఆయన ముఖం రౌద్రంగా మారిపోయింది. శిష్యులంతా ఒకచోట చేరి, ఏం గురువుగారు, మా వాడిలో తప్పే ఉంది? ఆడుదానికి ఒక నీతి, మగవాడికి ఒక నీతి ఉంటుందా? ఇదేనా మీరు మాకు మున్ముందు బోధించేది? బహు చక్కగా చెప్పిన వాడిని మతిభ్రష్టుడంటావా? ఆ అడవిలో నిన్నటి మా గురువు శ్రీముఖ మహర్షితో పరమానందయ్య అని పిలిపించుకున్నావు. ఇప్పుడు మాతో మీరు చెప్పడానికి ముఖం చెల్లక గురువుగారు అని పిలవమంటున్నావు. గురువై ఉండి ఎందుకిన్ని దొంగ తిరుగుళ్ళు? మేము తెలివైన వాళ్ళం కనుక మీ మనస్సులో కుళ్ళును కూకటి వేళ్లతో వెలికితీయగలిగాం. పరమానందయ్యకు చాలా కోపం వచ్చింది. వారిని కసిరి పొమ్మన్నాలనుకున్నాడు. అప్పుడు అదృశ్య రూపంలో లీలగా శ్రీముఖ మహర్షి కనిపించి, నాయనా పరమానందయ్య, ఇదేనా నాకు నీవిచ్చిన మాట? వారు మతిహీనులు. వారి వలన నీకు మంచి తప్ప చెడు జరగదుగాక జరగదు అని చెప్పాను కదా! వారు బుద్ధిహీనులు. మరి వారి మాటలకు ఏ విధంగా ప్రభావితుడు కావద్దు అని వెన్నుతట్టినట్టు చెప్పాడు. క్షమించు గురుదేవా! ఇంకనూ నేను వీరికి అలవాటు పడలేదు లోలోపల అనుకుని చెంపలు వేసుకున్నాడు పరమానందయ్య. అద్గది! భలే బుద్ధి వచ్చిందిరా! గురువుగారు లెంపలు వేసుకున్నారంటే మనవాడి మాటకు ఎదురు లేదు అని తేలిపోయింది. ఇప్పుడేమంటారు? మగాడు తన పేరు చెప్పుకోలేడు. మీరు నమ్మినట్టే గదా! అని శిష్యులు గొల్లున నవ్వారు. పరమానందయ్య వారితో వినోదం కట్టిబెట్టి, నాయనలారా ఇక విశ్రమించండి అని చెప్పి అటు తిరిగి పడుకున్నాడు. సత్రం నిర్వాహకుడు విచ్చేసి, అయ్యా అంతా నిద్రపోండి. నేను ప్రధాన ద్వారం మూసివేసి వెళ్ళిపోతాను. ఉదయానికి గాని రాను. లోపల గడియ పెట్టుకోండి. ఎవరైనా తలుపు తట్టితే తెరవద్దు. ఈ మధ్య దొంగలు వచ్చి మీ వంటి బాటసారులను దోచుకున్నారు. కనుక జాగ్రత్తగా వ్యవహరించండి. పరమానందయ్య ఇటు తిరిగి, నాయనా మా వద్ద వెలకట్టలేని విద్యాధనమైన విద్య తప్పితే విలువైన ధనం ఏమీ లేదు. ఆ విద్య దొంగలింపబడినది. కనుక దొంగలు వచ్చినా ఉత్త చేతులతో పోవలసిందే. అయినను మీరు చెప్పారు కనుక లోపల గడియ వేసుకుంటాం. నాయనా దరహాసుడు, నీవు వెళ్ళి తలుపు గడియ గట్టిగా వేసుకుని వచ్చి హాయిగా నిద్రపో అని చెప్పి మరలా అటు తిరిగి పడుకున్నాడు పరమానందయ్య. ప్రధాన ద్వారం మూయబడింది. లోపల గడియ వేశాక దరహాసుడు ద్వారం వద్ద నిలబడి మెల్లగా తోటివారిని సైగలతో పిలిచాడు. నలుగురు శిష్యులు వెళ్ళారు. రేయ్, నిజంగా దొంగలొస్తారా? తలుపు తడతారంటావా? లోగొంతుతో అడిగాడు. వస్తారా కాదు, వచ్చి తీరుతారు. మన వెర్రివంగళాయి గురువు వద్ద వెలకట్టలేని విద్యాధనం ఉందట. ఇప్పుడు చూశాం కదా అతడి విద్యాధనం. మనం చెప్పిన దానికి బిక్కముఖం వేశాడు. కనుక ఆ విద్యాధనం ఆ దొంగల పాలు చేసి మనల్ని మనం కాపాడుకుందాంరా అని ఒక శిష్యుడు చెప్పగా మిగిలిన వారు సరేనన్నారు. గురువుకు అనుమానం లేకుండా వచ్చి గుంపుగా పడుకుని నింగిలో గల చుక్కల్ని లెక్క పెట్టుకోసాగారు. గంధర్వకన్య ఆదమరచి నిద్రపోసాగింది. అంతలోనే పరమానందయ్య గుర్రు పెట్టసాగాడు. శిష్యుల్లో 6 నిద్రపోయారు. 6 మాత్రం కావాలని నిద్రపోకుండా ప్రధాన ద్వారం వైపు చూడసాగారు. తలుపు తట్టిన చప్పుడైంది. ఒక్కసారి 6 శిష్యులు ముఖాలు వికసించాయి. లోగొంతుతో మాట్లాడుకున్నారు. వచ్చార్రా! దొంగలు మనం తలుపు తీయకుంటే వాళ్ళు అలానే తడుతుంటే ఈ గురువుగారు లేచి దొంగలకు దొరక్కుండా అతడి వద్ద గల విద్యాధనం దాచివేయగలడు. వెర్రి వెంగళాయి లేవకముందే నువ్వెళ్ళి తలుపు తెరిచెయ్యి గుసగుసగా చెప్పాడు ఒకడు. ఒకడు పరుగున వెళ్లి తలుపు తెరిచి అటువైపు చూశాడు. పెద్ద పొట్టతో ఉన్న పిచండలుడిని చూడగానే దొంగలు గాబరా పడ్డారు. చూడడానికి పంతుల్లా ఉన్న ఉస్తాదులా ఉన్నాడు పిచండలుడు. చితక్కొట్టిగాని వదలడు అని భయపడి వెనుదిరిగి పారిపోతుంటే వారి వెంటపడ్డాడు. ఆ దొంగలు వీడెవడో పారిపోయినా వదిలినట్లు లేడు అని మరింత పిక్కబలం చూపారు. రేయ్, మన పిచండలుడు దొంగలు వెంటపడ్డాడు రోయ్, మనం వెళ్దాం పదండి. ఆ దొంగలు మన గురువు వద్ద ఉన్న విద్యాధనం మర్యాదగా దొంగిలించారా? సరే సరి. లేకుంటే వారిని చితకతన్ని దొంగిలించినట్టు చేద్దాం. ఈ విద్యాధనం వలన వారికి లాభం, మనకు దరిద్రం అనుకుని మిగిలిన 5 పరిగెత్తారు. నిద్రావస్థలో ఉన్న నగరంలో దొంగలు వారి వెంట శిష్యులు ఉరుకులు పరుగులు. నిద్రావస్థలో ఉన్న నగరంలో దొంగలు వారి వెంట శిష్యులు ఉరుకులు పరుగులు. వారిని తరుముతూ ఊరకుక్కలు ఒకటే హడావిడి. రాత్రుల యందు పహారా తిరిగే రక్షక భటులు దృష్టిలో పడ్డారు. వారు వెంటబడ్డారు. బాగా అలసిన దొంగలు ఒక పాడుపడిన ఇంటిలో దూరి దాక్కున్నారు. సరిగ్గా అక్కడే ఆగిన శిష్యులు పెద్దగా నోటితో గాలి పీలుస్తూ చుట్టూ చూసి మెల్లగా పాడుబడిన ఇంటిలో దూరి నిశిపక్షి కళ్ళతో పరికించి చూశారు. 3 దొంగలు ఓ మూల నక్కారు. వారిని అమాంతం పట్టుకుని కుళ్ళబొడిచి, దొంగల్లారా, తలుపు తట్టి పారిపోతారా? మా గురువు వద్ద వెలకట్టలేని విద్యాధనం ఉంది. దాన్ని తోచుకుపోతే మాకు దాని దరిద్రం వదిలిపోతుందని ఆశతో ఉన్నాం. మర్యాదగా దాన్ని తీసుకుపోండి. నిజంగా ఇస్తారా?
లేక ఆశపెట్టి రాజభటులకు అప్పగిస్తారా అని దొంగల్లో ఒకడు అడిగాడు. శిష్యులు ఒకరి ముఖాలు ఒకరు చూసుకుని, ఆ విద్యాధనం మా గురువు నుంచి దొంగిలించుకుపోవాలి, లేకుంటే తప్పకుండా రాజభటులకు అప్పగిస్తాం. ఇదేదో బాగుంది. మా దొంగతనానికి ఇంతగా ప్రోత్సహిస్తున్నారంటే ఆనందంగా ఉంది. ఇంతకీ విద్యాధనం అంటే ఏమిటి? దాన్ని ఎవరికి అమ్ముకుంటే వెలలేని ధనం వస్తుంది అని అడిగాడు మరొక దొంగ. అదే మాకు మండుతుంది. ఏదో మాకవసరం లేని వస్తువు అని మీచే దొంగిలింపజేస్తుంటే, దాన్ని ఎక్కడమ్మాలి? ఎలా ఖర్చు చేయాలి అని అడుగుతావా? చిర్రెత్తిపోయాడు ఒక శిష్యుడు. మరి ఉపేక్షించకుండా ఆ ఇంటిలో నుంచి ఈడ్చుకు వచ్చారు. రహదారిపై ఎవరూ లేరు. ఒక్కో దొంగను ఇద్దరేసి ఎదిరించకుండా పట్టుకున్నారు. తప్పించుకో వీలు లేకుండా నడిపించసాగారు. దారిలో వెంటబడ్డ రాజభటులు కనిపించారు. భలే పంతుళ్ళు, ఇలా ఉండాలి ధైర్యం. వెంటబడి మరీ పట్టుకున్నారు అని కొత్వాలు శిష్యులను మెచ్చుకుని దొంగల ముఖాలను చూసి, వీళ్ళనా మీరు పట్టుకున్నది? వీరు నరరూప రాక్షసులు. మీకు ఇంత సునాయాసంగా ఎలా లొంగిపోయారు? అవున్రా, మాకు దొరక్కుండా పప్పు ముద్దలు తినే పంతులకు దొరికిపోతార్రా అని బెల్లం తిరగేసి పొడవబోయాడు. ఏయ్, ఎవరున్నావ్? ఎవర్నువ్వు? బల్లెం పోటు మా దొంగ పైన పడిందో మర్యాద దక్కదు. ముందు మా పని అయ్యే వరకు ఎవరు వీరిని ఏమన్నా మేము భరించలేం అని కొత్వాలను పక్కకు తోసేశాడు ఒక శిష్యుడు. రాజభటులు అవాక్కయ్యారు. కొత్వాల శిష్యుడు తోసేసిన తో కొత్వాల శిష్యుడు కొత్వాలు శిష్యుడు తోసిన తోపుకు 10-15 అడుగులు దూరం వెనక్కు తూలిపోయాడు. అతడికి నశాలానికి అంటుకుంది. ముంద పంతులను పట్టుకుని చావచితకతన్ని నేలమీద అడ్డదిడ్డంగా పడేయండి అని రాజభటులకు ఆదేశించాడు. శిష్యుడు ఒకడు కోపంగా చూసి, రేయ్ సమవర్తి, ఇక ఉపేక్షించకు. రాజభటులను తన్ని తగలేరా. అక్కడ మన గురువు నిద్రలేచిపోతే ఆ పాపిష్టి విద్యాధనం ఈ దొంగల పాలు కాకుండా పోతుంది. ఆదేశించి దొంగలను వడివడిగా నడిపించుకుని పోయారు. రాజభటులకు ఎదురుగా నిలబడిన శిష్యుడు సమవర్తిని చూసి కొత్వాలు అయోమయంలో పడ్డాడు. ఏమయ్యా పంతులు, మీరు విఘ్నులు, ఇలా రాజధిక్కారం చేయవచ్చా? ఆ దొంగలతో మీకేం పని? ఎటు తీసుకుపోతున్నారు? అలా అడిగావు, బాగుంది. మా గురువు వద్ద వెలకట్టలేని విద్యాధనం ఉంది. అది ఏమాత్రం పసలేనిది. దాన్ని మాకు బోధించాలని మా గురువు చూస్తున్నాడు. ఈ దొంగలచే ఆ పనికిమాలిన విద్యాధనంను దొంగలింపజేయాలని మా ప్రయత్నం. కొత్వాలతో బాటు మిగిలిన రాజభటులకు తల గిర్రున తిరిగిపోయింది. సమవర్తిని యగాదిగా చూశారు. నీతో వచ్చిన వాళ్లకు అడిగినా ఇలానే చెప్తారా అని అడిగాడు కొత్వాలు. అందరూ ఒకేలా చెప్తాం. అయినా మీ వంటి అజ్ఞానులకు మా మాటలు అర్థం కావలే. మాతో మాట్లాడి మా గురువే లెంపలు వేసుకున్నాడు. మీరెంత? కత్తులు కటాలను నిత్యం మోసుకునేవారు. అంతా కలిసి ఎంతమంది ఉంటారు నాయనా? కొత్వాలు అంతులేని ఆశ్చర్యంతో అడిగారు. 12 మంది. ఒకే మాట, ఒకే బాట. వాళ్ళు సత్రంలో ఉన్నారు. గాఢ నిద్రలో ఉన్న మా గురువు నిద్రలేచేసరికి విద్యాధనం దొంగలించుకుని ఈ దొంగనయాళ్లు పారిపోతే చాలు అని సమవర్తి గుండెల మీద చేతులు వేసుకున్నాడు. ఆ మాటలు విన్న రాజభటుడు అదోలా అయిపోయి, కొత్వాలయ్య, మరి 12 మంది ఉన్నారంటున్నాడు. మనం చూస్తే 5గురం ఉన్నాం. పైగా ఈ వెర్రి పంతుళ్ళు చాలా గొడవల వారిలా ఉన్నారు. నేను మరికొంతమంది మన వారిని తీసుకువచ్చి సత్రంలో కలుస్తాను అని చెప్పి వెళ్ళిపోయాడు. సమవర్తితో కొత్వాలు, రాజభటులు సత్రం చేరుకున్నారు. అక్కడ దొరికిన దొంగలను శిష్యులను నిలబెట్టి, దొంగల్లారా, జాగు చేయకుండా గురువు వద్ద ఉన్న విద్యాధనం దొంగలించండి. తొలికోడి కూసేవేళ అయ్యింది. మా వెర్రి వెంగళాయ గురువు లేస్తాడు అని లోగొంతుతో చెప్పారు. దొంగలు అయోమయంగా చూస్తూ, ఎక్కడుందో చెప్పండి అని ఆ చీకటిలో అన్ని వైపులా వెతకసాగారు. కొత్వాలకు నవ్వు ఆపుకుంటూ దొంగలను చూశాడు. ఏరా దొంగ విధవల్లారా, మర్యాదగా దొంగలిస్తారా, లేకుంటే చావచితకబాదమన్నారా? పంచముఖుడు అడిగాడు. అయ్యా, ఎక్కడా కనిపించుటలేదు, భయంగా చెప్పారు దొంగలు. శిష్యులు కూడా వెతికారు. గురువు జోలిలో లేదు. ఈ దొంగ విధవలు నిజం చెప్పారు. గురువును తట్టి లేపి అడిగితే అతడే చెప్తాడు అని మూతులు కొరుక్కున్నారు. కొత్వాలు, రాజభటులు దూరంగా కూర్చుని వినోదంగా చూడసాగారు. మధ్యలో పగలబడి నవ్వసాగారు. ఏయ్ దొంగలు, మేము నిద్ర నటిస్తాం. మా గురువును తట్టి కుదిపి లేపి మర్యాదగా విద్యాధనం ఇమ్మని కోరండి. ఆయన మాకే లేపి అడుగుతాడు. అమ్మో, దొంగలు మాకు భయం. వారు కోరింది ఇచ్చేయండి అని మేము చెప్తాం. అతడు ఇస్తాడు. పట్టుకుని పారిపోండి. బాగుందా మా ఉపాయం అని శతాయువు దొంగలకు చెప్పాడు. తంతాం, పొడుస్తాం అనే ముఖిండీల్లాంటి శిష్యులతో ఈ ఒక ప్రక్క, ఏ క్షణమైనా మీదపడి అదుపులోకి తీసుకుని కారాగారంలోకి నెట్టివేయడానికి సిద్ధపడుతున్న కొత్వాలు, రాజభటులను చూసి గజగజ వణికిపోసాగారు దొంగలు. శిష్యులు నిద్రపోతున్నట్టు నటించసాగారు. దొంగలు గురువును తట్టి లేపారు. ఆయన
కన్నులు నులుముకొని లేచి దైవానికి మొక్కుకొని ఎదురుగా నిలబడున్న దొంగలను చూస్తే భయపడ్డారు. "ఏయ్ ముసలాడా, మర్యాదగా నీ వద్ద ఉన్న విద్యాధనం మాకిచ్చి నీ ప్రాణాలను కాపాడుకో" అడిగారు దొంగలు. కొత్వాలకు మరి నవ్వు ఆగలేదు. చేతిని అడ్డం పెట్టుకొని నవ్వసాగాడు. నాయనా, విద్యాధనం అనేది వస్తువు కానే కాదు. అది నా తలలో ఉంటుంది. అది నేను జీవించు వరకు ఉంటుంది. నా నుంచి ఎందరికో విజ్ఞాన రూపంలో చేరుతుంది. ఆ తరువాత నేను చనిపోయాక మట్టిలో కలిసిపోతుంది. దొంగలకు ఒక్క ముక్క కూడా అర్థం కాలేదు. బిక్కముఖాలు వేసి నిద్ర నటిస్తున్న శిష్యుల వైపు చూశారు. వారిలో ఒకడు గురువుకు కనపడకుండా సైగలు చేశాడు. కానీ దొంగలకు ఆ సైగల మర్మం తెలియరాలేదు. దాంతో ఆ శిష్యుడు లేచి చిరాకు పడిపోతూ, "పడుకోనివ్వరా గురువుగారు, వారికి కావలసిన విద్యాధనం తలలో దాచుకుంటే ఎలా? త్రాచుపాము విషం తలలో దాచుకున్నట్టు మీరు పనికిరాని చెత్తంతా తలలో దాచడం తప్పు. మరి ఆ దొంగలకు తిక్కరేగితే మీ తల బద్దలుగొట్టి తీసుకుపోతారు. మర్యాదగా ఇచ్చేయండి." "ఆరిభడవ! ఏమిట్రా ఇదంతా? విద్యాధనం తలబద్దలు కొట్టి వీరికి తీయమని చెప్పడానికి నీకు నోరెలా వచ్చింది?" కోపంగా అడిగాడు పరమానందయ్య. శిష్యులంతా కన్నులు నులుముకుని లేచి, "మాకు మీ వద్ద ఉన్న ఆ పనికిమాలిన విద్య వద్దు. కనుక ఈ దొంగలకు ఇచ్చేయండి. అది వారు ఎక్కడైనా అమ్ముకుంటారు. అట్టే మారాం చేస్తే మేమే మీ మాడు పగలగొట్టి దాన్ని ఈ దొంగ వెధవలకు ఇచ్చేస్తాం" అని మరో శిష్యుడు అన్నాడు. పరమానందయ్యకు శిష్యులను చూస్తే భయం వేసింది. బిక్క చచ్చిపోయాడు. నోటమాట రాకుండా అలా వారినే చూస్తూ ఉండిపోయాడు. అప్పుడు లీలగా శ్రీముఖ మహర్షి కనిపించి, "నీకు హాని జరగదు. భయపడకు. ధైర్యంగా ఉండు" అని చెప్పి అంతర్ధానమయ్యాడు. పరమానందయ్య కన్నులు మూసుకొని చెంపదెబ్బలు వేసుకోసాగాడు. అది చూసిన శిష్యులు, "అదిగో మళ్ళీ చెంపలు వాయించుకున్నాడ్రా. చేసిన పాపం ఊరికే పోతుందా? పనికిమాలిన వికృత గ్రంథాలను బుర్రలో ఎవడైనా దాచుకుంటాడా? వెర్రి వెంగళాయలమా మేము? ఆ మాత్రం తెలుసుకోలేమనుకున్నావా? గురువుగారిని కదలకుండా గట్టిగా పట్టుకోండి. అక్కడ పడున్న నల్లరాయితో మాడు పగలగొట్టి గ్రంథాలను వెలికితీసి పాపం ఎంతో ఆశపడుతున్న దొంగలకు ఇచ్చేయండి. ఆ విద్యాధనాలను అమ్ముకుని పొట్ట నింపుకుంటారు" అని ఆదేశించాడు శిష్యుడు దిమ్మరీయుడు. పరమానందయ్యను బలవంతంగా లేవనెత్తి శిష్యులందా కలిసి గట్టిగా పట్టుకున్నారు. దొంగలు అయోమయంగా చోద్యం చూశారు. నల్లరాయి ఒకడు అందుకున్నాడు. కాళికాలయం వద్ద వేటపోతును వేసిన చందాన పెడరెక్కలు విరిచి సాగదీసి పట్టుకున్నారు. కొత్వాల చూస్తూ కూర్చుంటే పాపం ఆ గురువు ప్రాణం గాల్లో కలుస్తుందని లేచాడు. అప్పటికే అతని వద్దకు చేరిన సైనికులను అందరినీ అదుపులోకి తీసుకుని అప్పటికే అతని వద్దకు చేరిన అదనపు సైనికులు అందరినీ అదుపులోకి తీసుకుని రాజు వద్దకు తీసుకురండి అని ఆదేశించాడు. తెలతెలవారుతుండగా జేగంట మ్రోగించాడు కొత్వాలు. వెంటనే చంద్రసేన మహారాజు నిద్రలోంచి ఉలికిపడి లేచి అంతఃపురం నుంచి జేగంట ప్రాంగణంకు వచ్చాడు. కొత్వాలు రాజుకు మొత్తం వివరించాడు. నమ్మలేనట్టుగా చూశాడు. అగ్ని తేజస్సుతో కనిపిస్తున్న పరమానందయ్యను చూసి అప్రయత్నంగానే చేతులు జోడించాడు. "ఓ తేజోమూర్తి, ఎవరు మీరు? మీ చుట్టూ ఉన్న 12 మంది మిమ్ము ఎందుకు పట్టుకున్నారు? వారు మీ శిష్యులని మా కొత్వాలు చెప్పాడు. అదేదో మాకడగండి, మేం చెప్తాం" అని శతరూపుడు ముందుకు వచ్చాడు. చంద్రసేనుడు చెప్పు అన్నట్లు చూశాడు. శతరూపుడు గొంతు సవరించుకొని, "అయ్యా, ఈయన మాకు గురువుగారు. ఈయన వద్ద పనికిమాలిన గ్రంథాలు ఉన్నాయి. వాటిని మాకు బోధించాలని ఆరాటపడుతున్నందున అవి ఎక్కడున్నాయో అని రాత్రి ఆరా తీశాం. మా గురువుగారే సెలవిచ్చారు. ఆయన బుర్రలో ఉన్నాయట. ఈ దొంగ వెధవలను బుర్రలో నుంచి దొంగిలించమని చెప్తే చేతగాని దద్దమ్మల్లా మిగిలారు. అందుకే నల్లరాయితో బుర్ర పగలగొట్టి వెలకట్టలేని విద్యాధనంను వెలికితీసి ప్రయత్నం. వాటిని ఈ దొంగలకు ఇస్తామని మాటిచ్చాం" అని చెప్పాడు. అతడు చెప్తున్నంతసేపు చంద్రసేనుడు నవ్వుతూనే ఉన్నాడు. "మహారాజా, వీరు శాపగ్రస్తులు, సర్వం ఎరిగిన మునికుమారులు, కానీ ప్రస్తుతం మతిహీనులు. శ్రీముఖ మహర్షి వారి శిష్యులు. ఆయన కోరికపై నేను వీరిని తప్పని పరిస్థితిలో భరించాల్సి వచ్చింది. మీ కొత్వాలు రాకుంటే ఎంత ప్రమాదమో జరిగిపోయేది" పరమానందయ్య బాధపడుతూ వినయంగా చెప్పాడు. "విప్రోత్తమ, బాధపడకండి. నా నుంచి ఏదైనా సహాయం కావాలంటే కోరుకోండి. సంశయించకుండా అడగండి. నేను ఎవరైంది చెప్పలేదు. నా పేరు పరమానందయ్య. మీ కొలువులో నేను చేయదగిన పని ఏమైనా ఉంటే అప్పగించండి. ఆ జీతభత్యములతో నేను ఈ మతిహీనులతో బతకగలను. మీ గురించి విన్నాను. ఇప్పుడు ప్రత్యక్షంగా చూస్తున్నాను. మా ఆస్థాన రాజగురువులు ఇటీవలే కాలం చేశారు. ఆ పదవిని వేరే వారికి ఇవ్వాలనుకున్నాను. మీరా స్థానంలో ఉండి మమ్మును తరింపచేయండి. మీ శిష్యుల కారణంగా నేను మీకా పదవిని కట్టబెడుతున్నాను. ఇంతటి మతిహీనులను శ్రీముఖ మహర్షికి ఇచ్చిన మాటపై భరిస్తున్నారంటే నిజంగా గొప్ప విషయం. మీ వంటి వారి వలన నాకు నా రాజ్యానికి ఎంతో మేలు జరగగలదు" అని చేతులు జోడించి చెప్పాడు చంద్రసేనుడు. "మహారాజా ధన్యుడను. ఈమెను చూశారా? ఈమె గంధర్వకన్య చిత్రరేఖ.
కొన్ని పరిస్థితుల కారణంగా మానవలోకంలో ఉండిపోవలసి వచ్చింది. ఈమెకు తగు మందిరం ఏర్పాటు చేయగలరని నా మనవి. చిత్రరేఖను పరిచయం చేశాడు పరమానందయ్య. దూరంగా నిల్చున్న చిత్రరేఖను చంద్రసేనుడు చూడగానే కన్నులు పెద్దవి చేశాడు. అద్భుతమైన సౌందర్యంతో మెరుపు తీగలా కనిపిస్తున్న ఆమెను చూస్తూ ఉండిపోయాడు. గురుదేవా, ఆమె కోసం తప్పకుండా ఓ దివ్యమైన మందిరం, దాసీజనం ఏర్పాటు చేయగలను. దొంగలను కొత్వాలు రాజు ముందు పెట్టాడు. పరమానందయ్య గారు, ఈ దొంగలు మా చేతికి చిక్కకుండా చాలా కాలంగా తప్పించుకుని తిరుగుతున్నారు. మీ శిష్యుల వలన నేడు చిక్కారు. కొత్వాలు తక్షణం కారాగారంలోకి నెట్టివేయి. తరువాత వీరిని విచారించి శిక్షించవచ్చు అని ఆదేశించాడు చంద్రసేన మహారాజు. చంద్రసేనుడు అక్కడి నుంచి నిష్క్రమించాక పరమానందయ్య చాలా ఆనందంతో, నాయనలారా, మీ అజ్ఞానపు పనుల వలన మనకు ఊహించిన విధంగా రాజకొలువు లభించింది. ఇక నేను చెప్పిన విద్యలను బుద్ధిగా నేర్చుకోండి అని శిష్యులతో చెప్పాడు. శిష్యులంతా అనుమానంగా చూస్తూ తల ఆడించారు. వారిలో ఒకడు పంచముఖుడు గొంతు విప్పాడు. మరి మీ తలలో నిక్షిప్తమైన ఆ క్షుద్ర గ్రంథాలను మాకు బోధించరు కదా అని అనసాగాడు. మిగిలిన వారు అతనిని నసుగుడుకు ఆజ్యం పోశారు. పరమానందయ్య వారి ఆంతర్యంలో గల అమాయకత్వానికి అదోలా నవ్వుకుని, ఇక నా తలలో గ్రంథాలను మరిచిపోండి. వాటిని మీకెవరికి బోధించను. సరేనా? మన గురువుగారు చాలా మంచివారురా. తప్పొప్పుకునే లక్షణాలు చాలా ఉన్నాయి. గురువుగారు, వాటిని మీరే ఏదో రోజు వెలికి తీసి పాతరేయండి. వాటి దరిద్రం మనకు వదిలిపోతుంది. దక్షిణాశ చెప్పి చంకల గుద్దుకున్నాడు. అలాగే నాయనా, ఇక పదండి. మనం ఈ రోజు నుంచి రాజుకొలువులో ఉంటున్నాం కనుక తగు జాగ్రత్తగా వ్యవహరించాలి. అవన్నీ చెప్తాను. చెప్పి పరమానందయ్య నడిచాడు. అతని వెంట శిష్యులు కూడా నడిచారు. గంధర్వకన్య వారిని అనుసరించింది. పరమానందయ్యకు, వారి శిష్యులకు చంద్రసేనుడు బ్రాహ్మణాగ్రహారంలో ఓ పెద్ద ఇంటిని ఇచ్చాడు. చిత్రరేఖకు ఉద్యానవనాలతో కూడిన ఆహ్లాదకరమైన వాతావరణంలో రాణివాసాన్ని తలింపజేసే మందిరం ఏర్పాటు చేశాడు. పరమానందయ్యకు ఇంటిలోకి ప్రవేశించిన మరుక్షణం తన భార్యాబిడ్డలు గుర్తుకు వచ్చారు. అయితే ఆ తర్వాత ఏమైందో ఇంకో ఘట్టంలో తెలుసుకుందాం. ఇంతటితో మనం పరమానందయ్య శిష్యుల హాస్యకథల నుండి తలబొగలు కొట్టి విద్యాగ్రంథాలను వెలికి తీయుట అనే ఘట్టాన్ని ముగిద్దాం.